బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలిసినట్టు నేను ప్రతి సండే ఏంటంటే సండే ఈజ్ ఫర్ గాడ్ అనమాట. సో సబాత్ డే అనమాట. సో ప్రతి సండే ఏదో ఒక దేవుని వీడియో తీస్తాను దేవుడి కోసమే. సో సండే ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. సో యూట్యూబ్లో కూడా నేను అంతే ఫాలో అవుదాం అనుకుంటున్నాను, ఎప్పుడు రోజు ఫాలో అయ్యేటైతే. సో ఈరోజు నేను మీ ముందుకి ఏం చేశాను, నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, సో 12 డిసైబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు దేవుడు 12 మందిని శిష్యులను పెట్టుకున్నారు కదా. ఇప్పుడు సడన్గా ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో, దేవుడి యొక్క 12 డిసైబుల్స్ పేర్లు చెప్పమని, మనకు సడన్గా 12 డిసైబుల్స్ ఐడియా రాదనమాట. సో ఈజీగా అంటే వాళ్ళు అడిగిన వెంటనే టప్ప 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 ఫాస్ట్గా ఈజీగా చెప్పేసేటట్టు, ఈజీగా చెప్పేటట్టు నేను మీకు let's discuss about 12 disciples of Jesus Christ. దేవుడు ఎంచుకున్న 12 మంది శిష్యుల పేర్లు ఎవరన్నా మనం సడన్గా అడిగినప్పుడు ఈజీగా అప్పటికప్పుడు వచ్చేసేటట్టు ఎలా గుర్తుపెట్టుకోవడం చెప్తాను చూడాలి. ఫస్ట్ ఏంటంటే సైమన్ పీటర్ అయినా ఒక ఫిషర్ మ్యాన్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఫిషర్ మ్యాన్ కింద స్టోరీ సైమన్ పీటర్. ఇప్పుడు ఏంటంటే మనం ఎలా అంటే బ్రదర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరన్నా అయినప్పుడు ఇట్లా బ్రదర్స్ టూ గ్రూప్స్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. గ్రూప్ 1, ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2. గ్రూప్ 1లో సైమన్ ఇంకా ఆండ్రూ. చూడండి, సైమన్ పీటర్ అండ్ ఆండ్రూ ఆర్ బ్రదర్స్. సో these two are brothers. సో ఇద్దరు బ్రదర్స్ అన్నట్టు. సో ఇక్కడికి 2 నేమ్స్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ జేమ్స్ అండ్ జాన్, వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. జేమ్స్ అండ్ జాన్ ఇక్కడికి 4 అయ్యాయి. సో 2 బ్రదర్స్ అంటే మొత్తం ఇక్కడ 2, వీళ్ళిద్దరు బ్రదర్స్. సో అట్లా 4 అయ్యాయి. సో ఏంటంటే జేమ్స్ ఎవరు, బ్రదర్ ఆఫ్ జాన్. జాన్ ఎవరు, బ్రదర్ ఆఫ్ జేమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే జేమ్స్, దీంట్లో ఇంకో పక్కన జేమ్స్ ఉన్నారు. ఎవరంటే సన్ ఆఫ్ ఆల్ఫియస్. సో ఇప్పుడు మనం ఏంటంటే 3 J's గుర్తుపెట్టుకోండి. 3 J's ఏంటంటే 3 J's ఏంటి, ఇద్దరేమో బ్రదర్స్. జేమ్స్ అండ్ జాన్ ఆర్ బ్రదర్స్. అండ్ జేమ్స్ సన్ ఆఫ్ ఆల్ఫియస్. సో ఇద్దరు జేమ్స్, 2 జేమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ జూడస్ ఇస్కారియోట్. ఎవరు, బిట్రేయర్. దేవుణ్ణి మోసగించి ఇట్లా అంటే ఆ శిష్యుల్లో దేవుణ్ణి అప్పగించిన అతను జూడస్ ఇస్కారియోట్ అనమాట. అతను బిట్రేయర్ అనమాట. వెన్నుపోట పొడిచిన అతను ఎవరంటే జూడస్ ఇస్కారియోట్. అయితే ఈజీగా గుర్తుంటారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ న్యూ టెస్టిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. న్యూ టెస్టిమెంట్లో మాథ్యూ అండ్ థామస్. మాథ్యూ ఎవరు, ట్యాక్స్ కలెక్టర్. ఇది నాకు తెలిసిన ఈ స్టోరీ కూడా. మాథ్యూ ట్యాక్స్ కలెక్టర్. అండ్ థామస్ ఇస్ ఆల్సో కూడా ఆల్సో నోన్ యాజ్ థామస్ ఏంటంటే డిడిమస్. ఇంకా ఫిలిప్. ఈ 3 ఏంటంటే న్యూ టెస్టిమెంట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే ఇది మాథ్యూ, థామస్, ఇది న్యూ టెస్టిమెంట్ నేమ్. ఫిలిప్ కూడా న్యూ టెస్టిమెంట్లోనే కాబట్టి న్యూ టెస్టిమెంట్లో ఉంటారు కాబట్టి ఫిలిప్. అండ్ ఈ కింద 3 వచ్చేసరికి బైబిల్. బి ఫర్ బైబిల్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ టీ ఫర్ టీచర్, ఇదైతే గాడ్ టీచర్ అన్నమాట. సో బైబిల్, ఈ 2 బైబిల్ అండ్ టీచర్ గుర్తుపెట్టుకోండి. బైబిల్, బి ఫర్ బైబిల్. ఇక్కడ ఏంటంటే బి అంటే బార్థోలోమ్యూ. సో బార్థోలోమ్యూ, బి ఫర్. అండ్ టీ ఫర్ థడియస్. ఓకే, ఇంకోటి అంటే సైమన్ వచ్చేసి ఈ సైమన్ ఏమో బాగా ఏమో ఎక్కువ బిలీవ్ చేసేవాళ్ళు అనమాట. సో
be a God. సైమన్ ఓకే. ఇక్కడ ఏంటంటే ఇద్దరు సైమన్లు ఉంటారు. 2 సైమన్స్ గుర్తుపెట్టుకోండి. సైమన్ పీటర్ మనకు తెలిసిన ఆయనే. ఇంకోటి అలా ఈజీగా గుర్తుంది. ఇద్దరు సైమన్లు 3 J's అనమాట. 3 J's వస్తాయి. 2 Simon and Simon and Andrew are brothers. So brothers. Simon and Andrew brothers. Simon and Andrew. ఇంకా జూడస్ ఇస్కారియోట్ ఏమో బిట్రేడ్ ట్యాక్స్ కలెక్టర్ ఈజీ గుర్తుంది. ఇంకా మాథ్యూ అండ్ థామస్ సో న్యూ టెస్ట్మెంట్. మాథ్యూ, థామస్ అండ్ ఫిలిప్ న్యూ టెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సో బీ ఫర్ బైబిల్ అండ్ టీ ఫర్ టీచర్ అని చెప్పాను కదా. సో బర్తాలమ్యూ ఇంకా థడియస్. బర్తాలమ్యూ అండ్ థడియస్. సో అయిపోయింది. సో 12 డిసైపుల్స్ నేమ్స్ ఎవరైనా అడిగినప్పుడు ఈజీగా ఎలా చెప్పాలంటే 2 బ్రదర్స్. సైమన్ చూడండి 2 బ్రదర్స్. సైమన్ పీటర్ అండ్ ఆండ్రూ. ఓకే బ్రదర్స్. జేమ్స్ ఎవరు బ్రదర్ ఆఫ్ జాన్. జాన్ ఎవరు బ్రదర్ ఆఫ్ జేమ్స్. వీళ్ళిద్దరు ఇంకా బ్రదర్స్. సో 4 నేమ్స్ అయిపోయినాయి అక్కడితో. సో 3 జేమ్స్ కదా. ఇంకో జేమ్స్ ఎవరంటే సన్ ఆఫ్ ఆల్ఫియస్. ఇక్కడ ఏంటంటే 2 జేమ్స్ అండ్ 2 సైమన్. అది ఈజీ అనమాట. ఇద్దరు జేమ్స్ పేర్లు ఇంకా ఇద్దరు సైమన్ సేమ్ నేమ్స్ అనమాట. జూడస్ ఇస్కారియోట్ అంటే బీట్రేయర్ గుర్తుంటుంది. ఇంకా మాథ్యూ న్యూ టెస్ట్మెంట్లో మాథ్యూ, థామస్, ఫిలిప్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా బీ ఫర్ బైబిల్ అండ్ టీ ఫర్ టీచర్స్. బార్థోలోమ్యూ అండ్ థడియస్. సో ఇలాగా కంప్లీటెడ్ 12 డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అన్ని కలిపి లైన్గా ఒకసారి చెప్తున్నాను చూడండి. సైమన్ పీటర్, ఆండ్రూ, జేమ్స్, జాన్, James, Judas Iscariot, and Matthew, Thomas, Philip, Bartholomew, Thaddeus, and Simon. So these are the 12 disciples of Jesus Christ. So I hope this video is so helpful for you all. Easyga remember cheppadaniki, easyga cheppadaniki. So thank you, keep watching. Please support my channel. So ఆగండి వెళ్ళిపోకండి. సో ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఎందుకంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఇలా గుర్తుపెట్టేసుకుంటే ఈజీగా తెలుగులో కూడా ఇదేముంది సైమన్ పీటర్ అని ఇంకో థామస్ అంటే దిదుమా అనబడి థామస్ అని చెప్పేసి కాబట్టి సో తెలుగులో కూడా ఒకసారి చదివి పెడతాను. సో చూడండి బైబిల్ ఎక్కడున్నాయంటే 12 మంది శిష్యుల పేర్లు మత్తయి సువార్త అంటే మాథ్యూ 10, మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి ఉన్నాయండి. 2 నుంచి 4 వరకు ఉన్నాయి. 2 నుంచి 4 వరకు. సో బైబిల్లో మీరు కూడా టిక్ చేసుకోవచ్చు. సో నేను కూడా చదివి వినిపిస్తాను. ఏంటంటే ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురు అనబడిన సీమోను, సైమన్ పీటర్, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఇంకా ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దయియను, మారు పేరు గల లెబయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యూదా. సో ఇవ్వండి 12 మంది శిష్యుల పేర్లు ఎక్కడ ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుంచి 4 వరకు ఉన్నాయి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు గుర్తు చెప్పాను కదండి. సో ఎవరన్నా అడగగానే ఈజీగా ఫాస్ట్గా చెప్పేయండి. సో ప్రతి సండే యూట్యూబ్లో ఏంటంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి దేవుని కోసం చెప్దాం అనుకుంటున్నాను ప్రతి సండే. సో ఎవ్రీ సండే దేవుని కోసం ఏదో ఒకటి వచ్చింది. సో నేను నేర్చుకుంటాను, నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. దేవునిలో మనందరం కలిసి ఎదుగుదాం. సో దేవుళ్ళు ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాలు శ్రేష్టము అంటారు కదా. సో come let's worship Lord together, come let's learn about God Jesus Christ అని చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Mathskill Lessons. Please support. Thank you for watching. So every Sunday నేను చెప్తాను, come let's grow together in God.